మహిళా దినోత్సవం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం. వర్ధిల్లాలి. ప్రగతిశీల మహిళా సంఘం. వర్ధిల్లాలి. పోరాడదాం స్త్రీ పురుషుల సమానత్వంకై. పోరాడదాం పోరాడదాం. పోరాడదాం స్త్రీ పురుషుల సమానత్వంకై. పోరాడదాం పోరాడదాం. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల దాడులకు వ్యతిరేకంగా, పోరాడదాం పోరాడదాం. మనోవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. పోరాడదాం. మనోవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం. వర్ధిల్లాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వర్ధిల్లాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వర్ధిల్లాలి. 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, అన్ని జిల్లా సెంటర్లలో జరుపుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు ఇల్లందు డివిజన్లో ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఆ కమిటీ సమావేశంలో దేశంలో, రాష్ట్రంలో మానవవాదానికి వ్యతిరేకంగా బీజేపీ తీసుకొచ్చిన మనో ధర్మానికి వ్యతిరేకంగా స్త్రీలపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా పోరాటాలు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు అన్ని గ్రామాలలో, అన్ని జిల్లా సెంటర్లలో, అన్ని మండలాలలో జనరల్ బాడీలు, సదస్సులు, సమావేశాలు జరుపుకోవాలని, అట్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీలను తీసుకొచ్చి స్త్రీలకి ఏమి ఒరిగించిందంటే అయ్యా, ఈరోజు ఒక బస్సు ఛార్జీలు లేవనే కానీ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచింది. ఏ వస్తువు కొనాలన్నా ఈరోజు ఆయిల్ ప్యాకెట్ 230 రూపాయలు అయింది. ఒక రోజు 130 రూపాయలు కొంటే 5 సంవత్సరాల సంవత్సరం క్రితం 130 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ ఇవాళ 75 గ్రాముల అదే ఆయిల్ ప్యాకెట్ 230 రూపాయలు కొనాల్సి వచ్చింది. కేంద్రంలో బీజేపీ మతోన్మాదాన్ని తీసుకొచ్చి స్త్రీలపై అనేక దాడులు తీసుకొచ్చి మైనార్టీలపైన, హిందూయిజాన్ని తీసుకురావాలని కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ మోడీ తీసుకొచ్చి మనోవాదాన్ని స్త్రీలపైన రుద్దుతూ స్త్రీలపైన అనేక రకాల దాడులు జరుగుతుంటే ఇవాళ కోర్టులు కానీ, చట్టాలు కానీ, ఉన్న చట్టాలని రద్దు చేసి స్త్రీలని హింసించే విధంగా బలోపేతం చేయడానికి ఇవాళ బీజేపీ గవర్నమెంట్ పూనుకున్నది. కాశ్మీర్లో కానీ, మన మణిపూర్లో కానీ, మన తెలంగాణలో కానీ, హైదరాబాద్లో కానీ అసలు స్త్రీలకి మనుగడ లేకుండా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు స్త్రీలు ఒంటరిగా అర్ధరాత్రి నడవాలన్న గాంధీ తీసుకొచ్చిన, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గాంధీ తాత తీసుకొచ్చిన అర్ధరాత్రి నడిచిన స్త్రీగా ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చిందంటే ఇవాళ స్వతంత్రం కాదు. స్త్రీ ఒంటరిగా కాదు, 2-3 కలిసిపోయినా స్త్రీ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు నమ్మి హాస్టల్ వేసిన పిల్లలు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. ర్యాగింగ్ల పేరుతోటి, అత్యాచారీల పేరుతోటి హత్యలు చేసి ఆ స్త్రీలని హింసిస్తూ అనేక రకంగా ఇబ్బందులు పెడుతూ, యాసిడ్లు పోస్తూ, హత్యలు చేస్తూ, ముక్కలు చేస్తూ, మన హైదరాబాద్లో ఒక భర్త తల్లిదండ్రులు నమ్మి నా అల్లుడు నా బిడ్డని మంచిగా చూసుకుంటానని 20 లక్షలు కట్టవిచ్చి మంచిగా నా అల్లుడు సాఫ్ట్వేర్ అని నమ్మిస్తే ఆ అల్లుడే ముక్కలు చేసి 30 ముక్కలు చేసి రైస్ కుక్కర్లో ఉడకబెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు స్త్రీలకి ఎక్కడ పోయినా మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ తీసుకొచ్చిన చట్టాలని, ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న చట్టాలని 198 చట్టాన్ని కుదించడం జరిగింది. అన్ని చట్టాలని రోజు రోజుకు దిగజారుస్తూ స్త్రీలని మనోవేదంగా, వాళ్ళ స్త్రీలను మానసికంగా సిద్ధంగా ఉండి బయటికి వెళ్ళి పని చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలు రోజు రోజుకి కుదించేయడం వల్ల స్త్రీలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. స్త్రీలు అక్కడక్కడ ఫ్యాక్టరీలలో, కంపెనీలలో పనిచేస్తా ఉన్న స్త్రీలకు ఆ కంపెనీలలో కూడా మనుగడ లేదు, వాళ్ళకి రక్షణ లేదు. రక్షణ కల్పించాలని, స్త్రీల చట్టాలని బలోపేతం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘంగా రాష్ట్ర కమిటీ పిలిపించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అన్ని గ్రామాలలో జరుపుకోవాలని పిలిపించింది. ఈ పిలుపులో భాగంగానే కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. అందులో కొన్ని నిర్ణయాలు చేసింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఇవాళ ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని జయప్రదం చేసిన అందరికీ